ఒకప్పుడు వంటింటికే పరిమితమైన స్త్రీలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రభుత్వాలు కూడా స్త్రీల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ స్త్రీలు ప్రవేశించి మంచి వృద్ధిని చూపిస్తున్నారు. అటు వ్యాపారమైతేనేమి, ఇటు ఉద్యోగం, రక్షణ రంగంలో సైతం సత్తా చాటుతున్నారు. ఒకటని కాదు, అన్ని రంగాల్లో మహిళల పాత్ర ఉంటుంది. మన దేశాన్ని నడిపించడంలోనూ, రాజ్యాంగాన్ని రూపొందించడంలోనూ మహిళలు ప్రధాన పాత్రనే వహించారు. అయితే ప్రస్తుతం ఆర్థిక రంగంలో అత్యంత ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయక మహిళల వివరాలతో కాడరే, హురినిండియా సంయుక్తంగా ఓ జాబితాను విడుదల చేశాయి. ఈ తరహా లిస్టును రూపొందించడం ఇదే తొలిసారి. కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న నారీమణుల విభాగంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ ఎండీ శాంతి ఏకాంబరం అగ్రస్థానంలో నిలిచారు. 62 శాంతి ఏకాంబరం 3.28 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన కోటక్ బ్యాంక్ కీలక సారథుల్లో ఒకరిగా ఉన్నారు. ఇక తొలితరం సంపద సృష్టికర్తల విషయానికొస్తే జోహో సహవ్యవస్థాపకురాలు రాధా వెంబు 55,300 కోట్ల రూపాయల నెట్వర్త్తో నెంబర్ 1గా ఉన్నారు. తొలితరం సంపద సృష్టికర్తల విభాగంలోని టాప్ 10 నారీమణుల మొత్తం ఆస్తి 2 లక్షల కోట్ల రూపాయల పైమాటే. వారి సారథ్యంలో నడుస్తున్న కంపెనీల మార్కెట్ విలువ 12 లక్షల కోట్ల రూపాయల పైనే. రెండో తరం మహిళా సారథుల విభాగంలో 4.87 లక్షల కోట్ల రూపాయల విలువైన హెచ్సిఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నలుగురు కూతుళ్లు ప్రీత, శోభన, సునీత, సంగీతారెడ్డి కూడా నెక్స్ట్ జనరేషన్ లీడర్ల విభాగం టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. 97,600 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్ నిర్వహణలో ఈ నలుగురు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా ఇన్వెస్టర్లు అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ శ్వేతా జలాన్, దాతృత్వంలో రోహిణి నీలేకని, అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ అగ్రగామిగా నిలిచారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu channel.